మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మొహమాటం తక్కువ అంటారు. సినిమా స్టోరీల విషయంలో తన సెలక్షన్ చాలా స్పెషల్ అంటారు. ఆ విషయంలో తను విశ్వముదురు. తన మాటలానే ఆలోచనకి పదునెక్కువ. కానీ ఇన్ని ఉన్నా కొన్నిసార్లు వాటు శక్తి మూవీ లాంటి నిర్ణయాలు తనకి ఎదురు దెబ్బ తగిలేలా చేశాయి. అందుకే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుంచి నెల్సన్ దిలీప్ ప్రాజెక్ట్ వరకు ఎక్కడా మొహమాట పడట్లేదు. వార్ 2 విషయంలో టాప్ ప్రొడ్యూసర్ అన్న ఉద్దేశంతో మొహమాట పడ్డ తారక్ తర్వాత షారుఖ్ ఖాన్కి షాక్ ఇచ్చాడు. 3 హిందీ ఆఫర్లకు సింపుల్గా నో చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ తనతో పోలిస్తే రెబల్ స్టార్లో ఇలాంటి మార్పు ఎప్పుడొస్తుంది? తన మొహమాటమే తనకు శత్రువు అవుతోంది. మారుతి, సుజిత్, రాధాకృష్ణ, ఓం రౌత్ లాంటి దర్శకుల విషయంలో తన మొహమాటమే తన కొంప ముంచింది. ఇక్కడైనా మారతాడా? మొహమాటాన్ని పక్కన పెడతాడా? అసలు పెట్టగలడా? డార్లింగ్ తారక్లా మారేదన్నడు. టేక్ ఎ లుక్. నో చెప్పకపోవటం చాలా పెద్ద శాపం. అదే రెబల్ స్టార్ ప్రభాస్ని వెంటాడుతుందా, లేదంటే తన అతి మంచితనాన్ని అంతా క్యాష్ చేసుకుంటున్నారా? పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా తనలో ఎలాంటి మార్పు రాలేదు. రెబల్ స్టార్ అందరివాడు, మంచివాడు, అందరికీ డార్లింగ్ అనిపించుకునేంత కూల్ పర్సన్ అంటారు. కొన్నిసార్లు మంచివాడు అనిపించుకోవడంతో ముంచటమే తప్ప ఆ పేరుతో వచ్చేదేమీ ఉండదు. ఇది సాధారణంగా చాలా నష్టపోయిన వాళ్ళ నుంచి వచ్చే కమెంట్. రెబల్ స్టార్ ప్రభాస్కి అంత నష్టమేమీ లేదు, కానీ తను కష్టపడకుండా కేవలం అలా నడిచొస్తే కనిపిస్తేనే వెండితెర వెలిగిపోతుంది. అలాంటి కటౌట్ ఉన్న నటుడు ప్రభాస్. అలాంటి స్టార్కి కత్తిలాంటి కథ కాదు, యావరేజ్ కథ పడ్డ వసూళ్ల వరద పారుతుంది. అలాంటి తనతో మరీ కథలో లోపం తప్ప మరేం లేని సినిమాలు ప్లాన్ చేస్తే ఎలా? మారుతి అసలు ప్రభాస్ని హ్యాండిల్ చేసే సత్తా ఉన్న దర్శకుడేనా? ఇలా అనటం కూడా కరెక్ట్ కాదు. కానీ ఒక స్టార్ ఇమేజ్కి తగ్గ కథతో రాని దర్శకుడిని ఇలానే ప్రశ్నించాల్సి వస్తుంది. ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి వచ్చే స్పందన. అప్పట్లో సుజిత్ డైరెక్షన్లో సాహో మూవీ చేశాడు ప్రభాస్. కేవలం ప్రభాస్ లుక్, తన పర్ఫార్మెన్స్, తన ఇమేజ్ వల్ల వీక్ కంటెంట్ కూడా 450 కోట్లు రాబట్టింది. దట్ ఈజ్ ప్రభాస్ ఇమేజ్. కానీ సాహోలో స్క్రిప్ట్లో లోపాలు లెక్కలేనన్ని. ఇక రాధేశ్యామ్ పరిస్థితి ఏంటి? జిల్లాంటి మూవీ తప్ప మరో సినిమా చేయని, తన సత్తా ఏంటో తెలియని కుర్ర దర్శకుడు రాధాకృష్ణన్కు ఛాన్స్ ఇచ్చేశాడు ప్రభాస్. కేవలం 4 ఏళ్లు వెయిట్ చేశాడని సుజిత్కి, అలానే తనతో ట్రావెల్ అయ్యాడని రాధాకృష్ణకు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ తన ఇమేజ్కి తగ్గ ప్రాజెక్టులు చేయలేదు. తన ఇమేజ్ భారాన్ని మోసేంత సత్తా ఉన్న దర్శకులతో సినిమా చేయలేదు. అంతా మొహమాటమేనా? మారుతికి అలానే ఆఫర్ చేసి రాజాసాబ్గా 1000 కోట్ల పరుగుకి బ్రేక్ వేసుకున్నాడా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా గతంలో అశ్వినీ దత్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ అడిగాడని శక్తి చేస్తే మెహర్ రమేష్ పుణ్యమా అని అది ఫ్లాప్ అయిందంటారు. ఆ తర్వాత హిందీలో టాప్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగాడని వార్ 2లో గెస్ట్ రోల్ చేస్తే ఎన్టీఆర్ని ట్రోల్ చేయటం ఒకవైపు, సినిమా రిజల్ట్ రివర్స్ అవ్వటం మరోవైపు. ఇలా 2 దెబ్బలు తగిలాకే మొహమాటాన్ని పక్కన పెట్టేశాడు ఎన్టీఆర్. అందుకు షారుఖ్ అడిగిన పఠాన్ 2లో గెస్ట్ రోల్కి నో చెప్పేశాడు. అజయ్ దేవగన్కి కూడా నో చెప్పాల్సి వచ్చిందట. కేవలం కథ బాగుంటేనే సరి, లేదంటే లేదు. అలాంటి మార్పు ప్రభాస్లో కూడా రావాలనేది సగటు అభిమాని కోరిక. ఇలా కుర్ర దర్శకుల మీద జాలిపడో, దయచూపో, లేదంటే నో చెప్పలేకనో ఇలా మొహమాటానికి పోతే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి కథ, దర్శకుడు ఈ 2 తప్ప జాలికి చోటు లేకుండా ప్రాజెక్టులు ఎంచుకోవాలి ప్రభాస్. ఇది సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి పెరిగిపోతున్న రిక్వెస్టుల ట్రెండ్ మరి.